మరి చామదుంపలు కొబ్బరి కాంబినేషన్ లో ఒక మంచి కర్రీ మనం తయారు చేసుకోబోతున్నాం. తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చామదుంపలు కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు పావు కిలో, పచ్చి కొబ్బరి ముద్ద అరకప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. సో ముందుగా ఇక్కడ పోపు పెట్టుకుంటున్నామండి. అండ్ బిఫోర్గా చామదుంపలు కూడా మనం ఉడకపెట్టేసుకోవాలా? అవునండి, ఉడకబెట్టేసి ముక్కల కింద కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. పోపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. ఓకే అండి, పోపు బాగా వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది. దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే మనం సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్. అంటే ఇది రైస్ తో పాటుగా రోటీస్ లో కూడా బాగుంటుందండి? చాలా బాగుంటుంది, రోటీస్ తో కూడా తినొచ్చు. సో ఇది కొద్దిగా వేగాలి, మనకు ఫ్రై అవ్వాలా? ఓకే, మనం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకొని వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి. మరి ఈలోగా చిట్కా చూద్దామా మనం? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మొదటి చిట్కా: నెయిల్ పాలిష్ సీసా కట్టగట్టింది అనుకోండి, అయితే దీన్ని వేడి నీటిలో కాసేపు ఉంచితే నెయిల్ పాలిష్ తిరిగి యూజ్ చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా? ఓకే రాజు గారు, సో ఫ్రై అయిపోయింది అనుకుంటాను. అవునండి, కొద్దిగా దగ్గర పడింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న చామదుంపలు, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఓకే అండి, ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసి అప్పుడు మనకి గ్రేవీ లాగా వస్తుంది. అవునండి, మనం ప్లెయిన్ గా జీలకర్ర పొడి మాత్రమే యాడ్ చేస్తున్నాం. అవునండి, కొన్ని కర్రీస్ కి ధనియాల పొడి అలా యూజ్ చేస్తుంటాం కదా. సో ఇక్కడ పచ్చి కొబ్బరి యూజ్ చేసాం కదా, సో జీలకర్ర కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. ఓకే, మూత పెట్టేస్తారా? సో మనకి బేస్ ఏమో కొబ్బరి ఉంటుంది. అవునండి, సో గ్రేవీగా. సో ఒక 2 నిమిషాలు ఉడితే మనకి రెడీ అయిపోయినట్టు. రెడీ. రాజు గారు, రెడీ అయింది, రేపు చూద్దామా? ఓకే అండి. రెడీ? ఎస్ అండి. ఓకే, సో మసాలా మొత్తంగా పట్టేసింది వాటికి. సో ఈరోజు మనకు ఒక డిఫరెంట్ డిష్ తెలుసుకున్నాము. చామదుంపలు కొబ్బరి కాంబినేషన్లో ఒక మంచి కూర తయారు చేసుకోవచ్చు కూడా మనం. చివరిగా కొత్తిమీర. ఓకే అండి, కర్రీ రెడీ. చూస్తున్నారు కదండి, ఒక డిఫరెంట్ డిష్ చామదుంపలు కొబ్బరి కూర రెడీ అయిపోయింది.